హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టార్గెట్ ఐఏఎస్ ఫర్ తెలుగు బిగినర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన టార్గెట్ ఐఏఎస్ ఫర్ తెలుగు బిగినర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్, సిలబస్, బుక్ లిస్ట్, క్వశ్చన్ పేపర్ విధానం, దాంతోపాటు ఎన్సీఈఆర్టీస్ బిగినర్స్కి ఉన్నటువంటి డౌట్స్, ఎన్సీఆర్టీస్ పైన పూర్తి విశ్లేషణ, ఇటువంటివన్నీ చూస్తున్నాం కదా. సో ఇందులో భాగంగా ఈ వీడియోలో మనం 9th క్లాస్ ఎన్సీఆర్టీస్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది చూద్దాం. అంటే అసలు ఏ సబ్జెక్ట్స్ అనేది మనం 9th క్లాస్ ఎన్సీఆర్టీలో చదవాలి అండ్ ఎలా చదవాలి, ఏ బుక్ లిస్ట్ అనేది ఈ ఎన్సీఆర్టీస్కి ఏ ఆథర్స్ అనేటి వాళ్ళు ఉంటారు, సో దాని లోపల ఉన్నటువంటి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇటువంటివన్నీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే ఈ వీడియోతో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. యూపీఎస్సీ బిగిన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ తెలుగు మీడియంలో బిగిన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ని మన కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. మీ డౌట్స్ని బట్టి మన వీడియోస్ని చేసి మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మన వాళ్ళు చాలామంది ఎక్స్పర్ట్స్ వీడియోస్ కింద మన డౌట్స్ని పెడుతూ ఉంటారు. ఆ డౌట్స్ కోసం ఎవరు కూడా రిప్లై ఇవ్వడం జరగదన్నమాట. అటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే మన కామెంట్లో పెట్టండి. మీ డౌట్స్ని బట్టి మనం వీడియోస్ చేద్దాం. ఆ డౌట్స్ అనేది వేరే ఒకరికి కూడా ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. సో ఈరోజు మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే 9th క్లాస్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీస్ అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఈరోజు మనం ఒకసారి గమనిస్తే, ఇక్కడ గమనించినట్లు 9th క్లాస్ ఎన్సీఆర్టీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అనమాట. అంటే మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ముఖ్యంగా 9th క్లాస్లో చదవాల్సినటువంటి ఎన్సీఆర్టీస్ విత్ టైటిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి బుక్ అనేది ఉంటుంది. ఎకనామిక్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ జాగ్రఫీ, కాంటెంపరరీ ఇండియా. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీ అండ్ కాంటెంపరరీ ఆఫ్ ఇండియా. థర్డ్ వన్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ కాంటెంపరరీ ఆఫ్ వరల్డ్. హిస్టరీకి సంబంధించినటువంటిది, అంటే భారతదేశ చరిత్రతో పాటు ప్రపంచం ఏ విధంగా ఉండేది, అంటే కాంటెంపరీగా ఒకే విధానంలో ఉన్నటువంటిది అన్నమాట. పాలిటీ అండ్ డెమోక్రటిక్ పాలిటిక్స్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 విషయాలు ఏంటంటే, మనకి ఎన్సీఈఆర్టీస్ ఎకానమీకి సంబంధించినటువంటి బేసిక్ టర్మ్స్ అన్నీ మనకి ఇక్కడే 9th క్లాస్ ఎన్సీఆర్టీలో టచ్ అవుతాయి. అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, జీఎస్పీ అంటే ఏంటి, మార్కెటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఒక విలేజ్లో జరిగేటువంటి యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి, అంటే ఒక రైతు పంట పండించినప్పటి నుంచి అమ్ముకునేంతవరకు ఎటువంటి మార్కెటింగ్ అనేది జరుగుతుంది, ఇటువంటివన్నీ వెరీ బేసిక్స్ థింగ్స్ మనకి ఎకనామిక్స్లో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత జాగ్రఫీ అండ్ కాంటెంపరరీ ఇండియాలో బేసిక్ జాగ్రఫీకి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మన యూపీఎస్సీ లెవెల్కి సంబంధించిన బేసిక్ ఇక్కడే స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అలాగే హిస్టరీకి సంబంధించి కూడా మనకి వరల్డ్ హిస్టరీ అనేది మనకి మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ప్రిలిమ్స్లో కూడా. సో కాబట్టి 9th క్లాస్ ఎన్సీఆర్టీస్ని మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ చదవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఎకానమీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బుక్స్ చాప్టర్ అనేది ఒకసారి మనం గమనిస్తే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 9th క్లాస్ ఎకానమీ బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఎన్సీఆర్టీస్ కొనాలి అనుకునే వాళ్ళు చూస్తే 9th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది మన సివిల్ సర్వీసెస్కి. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన చాప్టర్స్ మనం ఒకసారి గమనిస్తే, ఇందాక మనం డిస్కస్ చేసినట్లు స్టోరీ ఆఫ్ పాలంపూర్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ చాప్టర్లో పాలంపూర్ అనేటువంటి ఒక స్టోరీ, ఒక విలేజ్ని వీళ్ళు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని దానిలో ఉన్నటువంటి రైతులు అనేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తారు అనేదాన్ని ప్రధానమైన కంటెంట్గా మొత్తం ఎకానమీని వివరించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ పీపుల్స్ యాజ్ రిసోర్సెస్. అంటే పీపుల్స్ని మనం రిసోర్సెస్గా ఎలా వాడుకోవాలి, వాళ్ళ అంటే మన పని కల్పన, ఉపాధి కల్పన, ఇటువంటి పదాలు ఏదైతే వాడతామో అవన్నీ మనం ఈ బేసిక్స్లో చదువుకుంటాం అనమాట. దాని తర్వాత పావర్టీ యాజ్ ఎ ఛాలెంజ్, పేదరికం, దాని నిర్మూలన, అది మన భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా థ్రెట్గా మారుతోంది, ఇటువంటి అప్డేటెడ్ విషయాలన్నీ కూడా ఈ పావర్టీ యాజ్ ఏ ఛాలెంజ్లో బేసిక్స్లో ఉంటాయన్నమాట. దాని తర్వాత ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. మనకి ఎకానమీలో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎస్ఐకి సంబంధించినటువంటిది, ప్రొక్యూర్మెంట్, ఇటువంటి టర్మ్స్ అన్నిటినీ, అంటే అగ్రికల్చరల్ ఫార్మర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అనేది లాస్ట్లో ఉన్నటువంటి యూజర్ వరకు ఏ విధంగా చేరుతుంది అనేటువంటి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా ఈ చాప్టర్లో వివరించడం జరుగుతుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, భారతదేశానికి సంబంధించినటువంటి
ఎకానమీలో ఉన్నటువంటి బేసిక్ టర్మ్స్ అన్నీ కూడా మనకి 9th క్లాస్ ఎన్సీఆర్టీలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం కేర్ఫుల్గా చదువుకోవాలి ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి హిస్టరీ గమనించినట్లయితే ఫస్ట్ వన్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్, చాలా ఇంపార్టెంట్. ది ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే భారతదేశం దాంతోపాటు ఉన్నటువంటి ప్యారలల్గా మన వరల్డ్ హిస్టరీ కూడా చదువుకుంటూ వస్తాం కదా. ఫస్ట్ వన్ ఏమో ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించింది చదువుకుంటాం. దాని తర్వాత సోషలిజం ఇన్ ద యూరోప్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్. సో యూరోప్కి సంబంధించి మరియు రష్యన్కి సంబంధించినటువంటి వాటిలో సోషలిజం అనేది ఏ విధంగా ఉందనేటువంటి పైన డిస్కస్ చేస్తాం. దాని తర్వాత నాజీయిజం అండ్ ద రైజ్ ఆఫ్ హిట్లర్, హిట్లర్ యొక్క ఉన్నతి పతనం ఇటువంటి విషయాలు ఇందులో చదువుకుంటాం. దాని తర్వాత లైవ్లీహుడ్, ఎకనామిక్స్ అండ్ సొసైటీ అంటే ప్రపంచంలో సొసైటీ అనేది ఏ విధంగా ఉంది, ఎకనామిక్స్ అనేది ఏ విధంగా డెవలప్ అయింది అనేది చదువుకుంటాం. దాని తర్వాత పాస్ట్రోలలిస్ట్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అంటే ఆధునిక చరిత్రలో ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి పాస్ట్రోలిస్ట్స్ గురించి చదువుకుంటాం. దాని తర్వాత పీసెంట్స్ అండ్ ద ఫార్మర్స్ అంటే భూస్వాములు మరియు రైతుల గురించి, హిస్టరీ అండ్ ద స్పాట్ అండ్ క్లాతింగ్, సోషల్ హిస్టరీ ఇటువంటి అంటే ప్రపంచ పారిశ్రామిక విధానాలు మరియు అభివృద్ధి ఇటువంటివన్నీ బేసిక్స్ టర్మ్స్లో ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ టర్మ్స్ అన్నిటిని మనం ఇందులో చదువుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో గమనిస్తే మనకి బుక్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇందులో అంటే ఈచ్ చాప్టర్ని మనం అనలైజింగ్ విధానంలో చదువుకుంటూ పోతే మన ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. అండ్ వరల్డ్ హిస్టరీ ఈ బుక్స్ చదివితే మనకి వరల్డ్ హిస్టరీ కూడా సరిపోతుంది అనమాట. మరియు దానికోసం ప్రత్యేకమైన పుస్తకం అంటూ ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం లేదు, దీనిలో మనకి పూర్తి అవగాహన ఉంటాయి. దీని తర్వాత మనం జాగ్రఫీ చూస్తే జాగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూ వస్తున్నాం కాంటెంపరీ ఆఫ్ ఇండియా. ఇందులో చూస్తే మనకి ఫస్ట్ వన్ ఇండియా సైజ్ అండ్ లొకేషన్. మనకి ఆల్రెడీ 6th క్లాస్ 7th క్లాస్లో బేసిక్స్లో మనం చదువుకున్నాం. ఇక్కడ ఇండియా సైజ్ అండ్ లొకేషన్ గురించి చదువుకుంటాం. దాని తర్వాత ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్ ఫ్లోయింగ్ సిస్టమ్ ఇండియాలో ఏ విధంగా ఉంది, దాని తర్వాత క్లైమేట్, ఇండియన్ క్లైమేట్ అనేది ఏ విధంగా ఉంది, దాని తర్వాత న్యాచురల్ వెజిటేషన్ అంటే మన ఉద్భిజ్య సంపద అనేది ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇందులో చదువుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ అనమాట మన ఇండియా గురించి సంబంధించినటువంటిది. సో మనకి చూసినట్లయితే బుక్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. జియోగ్రఫీ కాంటెంపరీ వరల్డ్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమేట్ అనేది మనం ఎప్పటికప్పుడు బేసిక్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్, నదులకు సంబంధించినటువంటిది, నదుల అనుసంధానాలు కానివ్వండి, నెక్స్ట్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ రివర్స్, ఒక రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటివి, అండ్ ఫిజికల్ రిసోర్సెస్ ఇటువంటివన్నీ మనం ఇక్కడ చదువుకోవాలి బేసిక్స్గా. దాని తర్వాత మనకి పాలిటీ గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ ప్రపంచంలో ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా నడుస్తోంది ప్రస్తుతం అనేది. దాని తర్వాత వాట్ ఈజ్ డెమోక్రసీ, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే పరిపాలించబడినటువంటి పాలనా వ్యవస్థని ప్రజాస్వామ్యం అని అంటాం కదా. అలాగా అసలు ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందనే బేసిక్స్ అనేది ఇక్కడ చదువుకుంటాం. దాని తర్వాత ఎలక్టోరల్ పాలిటిక్స్ అంటే ఒక నేత యొక్క ఎన్నికకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ విధానాలు ఏ విధంగా ఉంటాయని చదువుకుంటాం. దాని తర్వాత వర్కింగ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ అనేది రాజ్యాంగానికి లోబడి ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం చదువుకుంటాం. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ డిజైన్, భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాణము మరియు రాజ్యాంగం అంటే ఏ విధంగా నిర్మితమైందని ఇందులో చదువుకుంటాం. దాని తర్వాత డెమోక్రటిక్ రైట్స్, పౌరుల యొక్క ప్రజాస్వామ్య హక్కుల గురించి బేసిక్స్ అనేది మనం ఈ పాలిటీలో చదువుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 అనేటువంటి బుక్ చూసిన వెంటనే మనకి సివిల్ సర్వీసెస్ పాలిటీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఒక అనలైజింగ్కి వచ్చేస్తాయి. ఇది ష్యూర్, ఖచ్చితంగా ఒక అనలైజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ బుక్ చదివిన తర్వాత మనం సివిల్ సర్వీసెస్ మెయిన్ సిలబస్ అనేది చదువుతూ పోతూ ఉంటే చాలా ఈజీగాను, దాంతోపాటు ఏంటంటే అనాలిసిస్ అనేది చాలా తొందరగా కూడా అవడం జరుగుతుందన్నమాట. ఇంకా మనకి సైన్స్ ఒకసారి గమనిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్స్ మనకి ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటాం. ఫస్ట్ వన్ అంటే ఫిజికల్ పార్ట్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి, సెకండ్ వన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటిది, మూడోది బయాలజీకి సంబంధించినటువంటి పార్ట్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ వన్ చూస్తే మనకి మ్యాటర్ సరౌండింగ్ అస్, మ్యాటర్ అనేది మన సరౌండింగ్స్లో ఏ విధంగా ఉంది అనేది చదువుతాం. ఇది కెమిస్ట్రీ పార్ట్ కిందకి వస్తుంది. దాని తర్వాత మ్యాటర్ అరౌండ్ అస్ ఈజ్ ప్యూర్, అంటే మ్యాటర్ మన చుట్టూ ఉన్నటువంటి పదార్థాలు అనేది స్వచ్ఛమైనదా లేదా. దాని తర్వాత ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, అణువులు పరమాణువులకు సంబంధించి. స్ట్రాంగ్ మాలిక్యూల్ అంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వెరీ వెరీ బేసిక్ థింగ్స్ అనేది మనం ఇక్కడ చూస్తాం. దాని తర్వాత ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైట్,
అంటే కాంతికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చదువుకుంటాం అన్నమాట. ఇందులో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ బయాలజీకి సంబంధించి మనం గమనిస్తే టిష్యూ, కణం, వీటికి సంబంధించినటువంటి చదువుకుంటాం. డైవర్సిటీ అంటే రకరకాలైనటువంటి వైవిధ్యాలకు సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత ఫిజిక్స్ టర్మ్స్కి వస్తే మనకి మోషన్ అంటే ఒక మూమెంట్, ఒక విధానం చదువుకుంటాం. దాని తర్వాత ఫోర్సెస్ ఆఫ్ లాస్ ఆఫ్ మోషన్ అంటే కదలికలకు సంబంధించినటువంటి మోషన్, ఒక స్పీడ్కి సంబంధించినటువంటి ఒక దిశ, దానికి సంబంధించినటువంటి ఫోర్సెస్, బలాలు. దాని తర్వాత గ్రావిటేషన్, గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి బేసిక్స్ చదువుకుంటాం. దాని తర్వాత వర్క్ అండ్ ఎనర్జీ, పని మరియు శక్తికి సంబంధించినటువంటి వెరీ బేసిక్ టర్మ్స్. కాంతి మరియు ధ్వని, సౌండ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ వై డూ వీ ఫాల్, ఎందుకు కిందకు పడిపోతుంది, గురుత్వాకర్షణలో చదువుకునేటువంటి టాపిక్స్ అనమాట ఇవి. దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఫుడ్ రిసోర్సెస్, దాని తర్వాత న్యాచురల్ రిసోర్సెస్. సో ఇవి సైన్స్లో ఉన్నటువంటి బేసిక్ టర్మ్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇందాక డిస్కస్ చేసినట్లు ఎన్సీఆర్టీస్ని ఏ విధంగా చదవాలి అంటే, ఫస్ట్ వన్, మన చదివేటువంటి ఎన్సీఆర్టీ అనేది కాంటెంపరీ మనం ఉండేటువంటి లొకేషన్కి సంబంధించి ఫిజికల్ అప్లయన్స్ అనేది చేసుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్కి తీసుకోండి, సపోజ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఏదైనా కరెంట్ అఫైర్ ఉంటే, మనం ఒక టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించి ఈరోజు ఏదైనా కరెంట్ అఫైర్ ఉంటే దాన్ని మనం వెంటనే రిలేట్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ కరెంట్ అఫైర్ అనేది ఇక్కడ మనకి వచ్చింది అనేది. దాని తర్వాత ఏమవుతుందంటే మనకి కమింగ్ సిలబస్ మనకి మెయిన్ బుక్స్లోకి, సివిల్ సర్వీసెస్ బుక్స్లోకి ఎంటర్ అయినప్పుడు అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, ఎన్సీఆర్టీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకి బేసిక్స్ థింగ్స్ కానీ పరిగణించారు. ఎన్సీఆర్టీస్ అనేది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఇంపార్టెంట్. కాబట్టి బేసిక్స్ అంటే వీటిని ఒక పునాదిలాగా చేసుకుని మనం ఆన్సర్ రైటింగ్ అనేది బిల్డప్ చేసుకోవాలన్నమాట మెయిన్స్ కోసం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, ఎన్సీఆర్టీస్ని చదివేటువంటి విధానం అనేది మనం స్కూల్ పిల్లలు చదివేటువంటి విధానంలో అయితే ఉండకూడదు. ఎన్సీఆర్టీలు చదవమన్నారు కదా అని మనం చదువుకుంటూ పోకూడదు అనమాట. ప్రతి టాపిక్ని కూడా ఇక్కడ అనలైజేషన్ అనేది మనం చేయాలి. ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ పీపుల్ అండ్ ద సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ 9th క్లాస్ ఎన్సీఆర్టీ పైన కంప్లీట్ అనాలిసిస్, సిలబస్ అండ్ దీనిలో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి 9th క్లాస్ ఎన్సీఆర్టీస్ పైన కంప్లీట్ అనాలిసిస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్గా 10th క్లాస్, 11th క్లాస్, 12th క్లాస్ ప్రతి ఎన్సీఆర్టీ పైన కూడా కంప్లీట్ అనాలిసిస్తో మనం వీడియో పెట్టడం జరుగుతుంది. సో మీ సపోర్ట్ మనకుంటే మనం చాలా ఈజీగా డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ పోవచ్చు. సో చాలామంది బిగినర్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ కామెంట్స్కి మనం మన వీడియోస్ ద్వారా లేదా మీ కామెంట్ ద్వారా రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.